హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో విశ్వం గురించి తెలుసుకుందాం. అసలు ఈ విశ్వంలో ఎన్నో లోకాలు ఉన్నాయి, కానీ మనకు తెలిసిన లోకం ఒక భూలోకం, స్వర్గలోకం అని, నరకలోకం అని వింటూ ఉంటాం. కానీ ఈ విశ్వంలో చాలా లోకాలు ఉన్నాయి. అవి 14 లోకాలుగా చెప్తారు. విశ్వం మొత్తం 14 లోకాలను కలిగి ఉంది. విశ్వంలో 7 పై భాగాన 7 కింద భాగాన లోకాలను కలిగి ఉంది. ఇవి విష్ణువుచే సృష్టించబడింది. ఈ ఈ 14 లోకాల గురించి వివరాలు ప్రాచీన వేదాలు, పురాణాలు మరియు ఇతర పవిత్ర గ్రంథాల్లో పేర్కొన్నారు. పురాణాల ప్రకారం మానవులు తమ పూర్వకర్మల ఆధారంగా ఆయా లోకాలకు చేరుకుంటారు. మరియు మంచి కర్మలు చేసిన వారు స్వర్గలోకము లేదా సత్యలోకం వంటి లోకాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కాబట్టి పునర్జన్మలను తీసుకోకుండా ఉండాలి అంటే ఈ జన్మలో మనం మంచి కర్మలు చేయడం మంచిది. ఈ విషయంలో ఉన్న ఆ 14 లోకాల పేర్లు ఏమిటో తెలుసుకుందాం. మొదటిది సత్యలోకం. ఇది సృష్టికర్త అయిన ఆ బ్రహ్మదేవుని లోకం. ఈ ప్రపంచంలో ఉన్నతమైన దేవతలు మాత్రమే ఉంటారు మరియు వారు పూర్తిగా బ్రహ్మదేవునిచే నియంత్రించబడతారు. 2 తపలోకం. ఈ లోకంలో గొప్ప దివ్య దేవతలు కొలువై ఉన్నారు. 3 జనలోకం. ఇక్కడ బ్రహ్మదేవుని కుమారులు మరియు బాల ఋషులు, సనగాది ఋషులు విష్ణువుని ఆరాధిస్తూ ఈ లోకంలో ఉంటారు. 4 మహర్లోకం. ఈ లోకంలో మహారుషులు జీవిస్తూ ఉంటారు. 5 స్వరలోకం. ఇక్కడ దేవతలు మరియు ఇంద్రుడు నివసిస్తుంటారు. 6 భువర్లోకం. 9 గ్రహాలు మళ్ళీ మిలియన్ నక్షత్రాలు ఈ లోకంలో ఉన్నాయి. గొప్ప విష్ణు భక్తుడైన ధ్రువ భగవానుడు ఈ లోకంలో నివసిస్తున్నాడు. 7 భూలోకం. భూమిని భూలోకం అని అంటారు. అంటే మనం నివసిస్తున్నది, మనం ఈ భూమిలో జీవిస్తున్నాం. 8 అటలాలోకం. ఈ లోకంలో భైరవ అని పిలువబడే శివుని రూపము, అతని భార్య మాతా భవానీతో కలిసి నివసిస్తూ ఉంటారు. 9 విఠలలోకం. ఈ లోకంలో యక్షులు అని పిలువబడే ఒక నిర్దిష్టమైన రాక్షసులు నివసిస్తున్నారు. వీరు స్వర్గంలోని దివ్య దేవతల కంటే శక్తివంతమైన వారు. 10 సుతలలోకం. ఈ లోకంలో మహారాక్షస రాజు శ్రీ మహాబలి తన రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు. 11 తలతల లోకం. ఈ లోకంలో ధనవులు అని పిలువబడే దేవతలు నివసిస్తున్నారు. 12 మహాతల లోకం. ఈ లోకంలో రాక్షసులు నివసిస్తూ ఉంటారు. 13 రసతల లోకం. ఈ లోకంలో వాసుకి అనే దివ్య సర్పం ఇతర సర్పాలతో కలిసి జీవిస్తుంది. 14 పాతాళ లోకం. ఇక్కడ సర్పరాజు అంటే ఆదిశేషి ఇక్కడ నివసిస్తున్నారు. ఈ 14 లోకాలని సృష్టించింది ఆ విష్ణువే. వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.